ఆంధ్రప్రదేశ్లో మరో గ్రేటర్ సిటీ ఏర్పాటు కాబోతోంది. ఇప్పటికే విశాఖ గ్రేటర్ నగరంగా ఉంటే ఇప్పుడు ఈ జాబితాలోకి విజయవాడ కూడా చేరబోతోంది. తిరుపతిని గ్రేటర్ సిటీగా మార్చే ప్రతిపాదనల ఫైళ్లు ఇప్పటికే చకచక కదులుతుంటే ఇప్పుడు బెజవాడ కూడా మహానగరంగా ఆవిర్భవించబోతోంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి గ్రేటర్ ప్రతిపాదనను ఆమోదించాల్సిందిగా కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. మార్చిలో పంచాయతీల పదవీకాలం కూడా పూర్తి కాబోతుండడంతో ఈ ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఇక విజయవాడ నగర విస్తీర్ణం ప్రస్తుతం కేవలం 61.88 చదరపు కిలోమీటర్లు. దీనిని 10 రెట్లు అంటే 661.79 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించేందుకు వీలుగా గ్రేటర్ విజయవాడ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. గన్నవరం, పెనమలూరు, మైలవరం నియోజకవర్గాల పరిధిలోని 8 మండలాల్లో 599.91 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని విజయవాడలో విలీనం చేయాలని భావిస్తున్నారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం పరిధిలో ఉన్న 19 గ్రామాల్లో 157.08 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని గ్రేటర్ విజయవాడలో విలీనానికి ప్రతిపాదించారు. ఉంగుటూరు మండలంలో 2 గ్రామాల్లో 26.88 చదరపు కిలోమీటర్లు, విజయవాడ రూరల్ మండలంలోని 10 గ్రామాల్లో 122.56 చదరపు కిలోమీటర్లు, కంకిపాడు మండలంలోని 11 గ్రామాల పరిధిలో 65.7 చదరపు కిలోమీటర్లు, పెనమలూరు మండలంలోని 64 చదరపు కిలోమీటర్లు ప్రతిపాదించారు. మొత్తంగా 436.02 చదరపు కిలోమీటర్ల మేర విలీనానికి ప్రతిపాదించారు. ఎన్టీఆర్ జిల్లాలోని జి కొండూరు మండలంలో 2 గ్రామాల్లో 23.72 చదరపు కిలోమీటర్లు, ఇబ్రహీంపట్నం మండలంలోని 13 గ్రామాల్లో 77.66 చదరపు కిలోమీటర్లు, విజయవాడ రూరల్ మండలంలోని 8 గ్రామాల్లో 62.51 చదరపు కిలోమీటర్లు కలిపి మొత్తంగా 163.89 చదరపు కిలోమీటర్లను విలీనం చేయాలని ప్రతిపాదించారు. ఇక గ్రేటర్ విజయవాడ పరిధిలోకి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 1,42,916 కుటుంబాలను తీసుకురావాలని నిర్ణయించారు. ప్రస్తుతం విజయవాడ నగరంలో 2,79,556 కుటుంబాలున్నాయి. విలీనం తర్వాత గ్రేటర్ పరిధిలో 4,22,472 కుటుంబాలుంటాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం విజయవాడలో 10,34,358 మంది నివసిస్తుండగా విలీన గ్రామాల్లో 5,54,370 మంది ఉన్నారు. మొత్తం కలిపి 15,88,728 మంది జనాభా అవుతారు. ప్రస్తుత జనాభా ప్రకారం చూస్తే గ్రేటర్ విజయవాడ జనాభా 20 లక్షలు దాటిపోతుంది. ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో మొత్తం 23 గ్రామాలను గ్రేటర్లో ప్రతిపాదించారు. వీటిలో ఇబ్రహీంపట్నం మండల పరిధిలో గతంలో ఈలప్రోలు, గూడూరుపాడు, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం, కొండపల్లి, మల్కాపురం, తుమ్మలపాలెం గ్రామాలు ఉండగా కొత్తగా కేతనకొండ, మూలపాడు, నవీపోతావరం, త్రిలోచనాపురం, జమీ మాచవరం గ్రామాలను ప్రతిపాదించారు. జి కొండూరు మండలంలో గతంలో ఎలాంటి గ్రామాలు లేవు. ఈసారి మాత్రం కడియం, పోతవరం, కవులూరును ప్రతిపాదించారు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో మొత్తం 19 గ్రామాలను ప్రతిపాదించారు. కంకిపాడు మండల పరిధిలో ఈడుపుగల్లు, గోసాల, కంకిపాడు, పునాదిపాడు, ఉప్పులూరు, వేల్పూరు గ్రామాలను గతంలోనే ప్రతిపాదించగా కొత్తగా దావులూరు, గొడవర్రు, కోలవెన్ను, కొనతనపాడు, ప్రొద్దుటూరు గ్రామాలను చేర్చారు. పెనమలూరు మండల పరిధిలోని యనమల కుదురు, గంగూరు, కానూరు, పెదపులిపాక, పెనమలూరు, పోరంకి, తాడిగడప గ్రామాలను గతంలోనే ప్రతిపాదించగా కొత్తగా వణుకూరును చేర్చారు.
గన్నవరం నియోజకవర్గంలో అత్యధికంగా 31 గ్రామాలను గ్రేటర్ విజయవాడలో విలీనం చేస్తారు. గన్నవరం మండల పరిధిలో గతంలో అజ్జంపూడి, అల్లాపురం, బీబీగూడెం, బుద్ధవరం, చిన్నవుటుపల్లి, గన్నవరం, జక్కులనెక్కలం, కేసరపల్లి, పురుషోత్తపట్నం, రామచంద్రపురం, వెంకట నరసింహాపురం, సావారిగూడెం గ్రామాలను ప్రతిపాదించగా కొత్తగా బూతుమిల్లిపాడు, సూరంపల్లి, తెంపల్లి, వెదురు పావులూరు, కొండపావులూరు, వీరపనేనిగూడెం, వెంకట నరసింహాపురం, పి గ్రామాలను కూడా చేర్చారు. ముంగుటూరు మండలంలో గతంలో ఎలాంటి గ్రామాలను ప్రతిపాదించలేదు. కొత్తగా ఆత్కూరు, పెదవుటుపల్లి గ్రామాలను ప్రతిపాదించారు. విజయవాడ రూరల్ మండలంలో అంబాపురం, దొనె ఆత్కూరు, ఎనికెపాడు, గూడవల్లి, నిడమానూరు, నున్న, పాతపాడు, ఫిర్యాది, నైనవరం, ప్రసాదంపాడు, రామవరప్పాడు గ్రామాలను ప్రతిపాదించారు. గ్రేటర్ విజయవాడ సహకారంతో అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ముఖ్యమంత్రికి సమర్పించిన నివేదికలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వివరించారు. విజయవాడను ఆనుకుని ఉన్న గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో చెత్త నిర్వహణ దారుణంగా ఉంది. డ్రైనేజ్ కాలువలు, మురుగునీటి వ్యవస్థ, వర్షపు నీటి డ్రైన్లు లేవు. శివార్లలో జనాభా పెరుగుతున్నా సరైన త్రాగునీటిని అందించే పరిస్థితి లేదు. అలాగే సరైన రహదారులు, వీధి దీపాలు, ఆధునిక మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం శివార్లలో అనధికార లేఅవుట్లు, రియల్ కార్యకలాపాలపై నియంత్రణ లేదు. అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నాయి. విజయవాడను గ్రేటర్ చేస్తే సరైన నిబంధనలు, మాస్టర్ ప్లాన్తో నగరాభివృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. అలాగే విజయవాడ గ్రేటర్ అయితే పారిశ్రామిక కారిడార్లు, ఐటీ పార్కులు, లాజిస్టిక్ హబ్బులు, పర్యాటక పెట్టుబడులకు భారీగా అవకాశాలు పెరుగుతాయి. ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ప్రస్తుతం ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల మధ్య ఉన్న పరిపాలన విభజన వల్ల పోలీస్, రవాణా, శాంతి భద్రతలు, విమానాశ్రయ నిర్వహణ వంటి అంశాల్లో ప్రోటోకాల్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. మార్చిలో పంచాయతీల పదవీకాలం కూడా పూర్తి కానుండడంతో విజయవాడను విలీనం చేసి గ్రేటర్గా మార్చే ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 75 గ్రామాలను గ్రేటర్లో విలీనానికి ప్రతిపాదించగా వీటికి పంచాయతీ ఎన్నికలు జరిగే పరిస్థితి లేనట్టేనని తెలుస్తోంది. Hi, నేను మీ రాజ్ తరుణ్. Please subscribe to YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.